హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే భైరవ్ వాక్ వెళ్ళాము. అంటే మన ఇక్కడ సింహాచలం దగ్గర దారిపాలెం ఉంది కదా, దారిపాలెం నుండి లెఫ్ట్కి వెళ్తే సింహాచలం, రైట్కి వెళ్తే మన భైరవ్ వాక్ వస్తుంది, భైరవ స్వామి గుడి. అలాగే మనం అక్కడ చూసుకుంటే మనకి భైరవ స్వామి గుడి మీకు నా వ్లాగ్లో అయితే కనిపిస్తుంది. ఆ వ్లాగ్ చూడాలి అంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఈ రోడ్డు చూస్తున్నాం కదా, రైట్ సైడ్కి వెళ్తే భైరవ్ కోన, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి ఎస్ఆర్పురం వచ్చేస్తుంది. ఓకేనా? అంటే భైరవ్ స్వామి గుడికి అంటే మన దారిపాలెం నుండి ఎస్ఆర్పురం వెళ్ళే వైపు రైట్ సైడ్ పడుతుంది మనకి భైరవ్ కోన టెంపుల్ అనేది. అలాగే కొంచెము ఒక 10 అడుగులు వేసాక లెఫ్ట్కి చూసుకుంటే మట్టి రోడ్ వస్తుంది. మట్టి రోడ్లో మనకి స్వామివారి అయితే హిడెన్ టెంపుల్ అనమాట. ఈరోజు వరకు మాకు కూడా తెలియదు, ఎన్నోసార్లు మేము వెళ్ళాం కానీ ఈరోజు వరకు మనకైతే తెలీదు అక్కడ ఇంకొక స్వామివారు అయితే వెలిసి ఉన్నారని. అయితే మనకి ఒక ఆయన చెప్పడం అంటే ఇక్కడ కూడా ఉంది, ఇంకా ఈరోజు వరకు ఎవరికీ తెలీదు అని. ఈ గుడి కోసం అయితే స్వామివారి కోసం మనకు చెప్పడం జరిగింది. ఈయన కూడా భైరవ స్వామి అనమాట. అంటే ఎవరు అంత లోపలికి నడలేక ఉండిపోతారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ చాలా పురాతనమైంది. ఇది కూడా ఎప్పుడో పెట్టారంట, కానీ మర్చిపోయారు అందరూ కూడా. తర్వాత ఇది మొత్తం క్లీన్ అవ్వడం అదైతే బయటపడింది. ఓకేనా? ఇదేనమాట స్వామివారు, మన భైరవ స్వామి అని. ఈయన కూడా ఎదురుగా శివలింగం ఉంటుంది, దాని మీద మనం అభిషేకం అయితే చేసుకున్నాం. శివలింగం మీద అభిషేకం చేసి అక్కడ నుండి అయితే మనం ఇంకా ఇక్కడ చూసుకుంటే మౌంట్ డైవ్స్ గేట్ ఉంటుంది ఎదురుగా. మౌంట్ డైవ్స్ అంటే భైరవ కోన, అక్కడ భైరవ స్వామి గుడికి వెళ్ళే గేట్ ఎదురుగానే మౌంట్ డియోస్ అని ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది. దానిదేనమాట అది కడుతున్నారనమాట. అలాగే మనం చూసుకుంటే ఆ భైరవ స్వామి గుడి పక్కనే మనకి పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టుకి ఒక పెద్ద ఈ పాము పుట్ట అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ప్రశాంతమైన వాతావరణం అక్కడైతే. ఎంత వేడిగున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత చల్లగా అయితే మనకు అనిపించింది. ఓకేనా? మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు, అది నేనే. ఓకేనా? అలాగే మా అత్త వాళ్ళు వచ్చారు. మా అత్త, మా బావమరిది వైఫ్, బావమరిది వైఫ్ వాళ్ళ తమ్ముడు, ఇంకా పాప, అంటే బర్త్డే అనేసి వచ్చారు మన వైజాగ్. ఓకేనా? వైజాగ్ మన ఇంటికి బర్త్డే అనేసి పాప బర్త్డే అనమాట. అది సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చారు. మన సాగర్ నగర్ బీచ్కి అయితే తీసుకువెళ్ళాం. ఇంకా ఆయన ఉన్నారు కదా కర్ర పట్టుకొని, ఆయనే అనమాట అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ. మా అత్తగారు, మా బావమరిది వైఫ్, ఇంకా మా బావమరిది వాళ్ళ తమ్ముడు, ఈ మా బావమరిది అనమాట ఖగేష్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ పాము పుట్ట అయితే సాగర్ నగర్ మేము వెళ్ళేసి కేక్ కట్ చేయించాం కదా, ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే వేస్తాను. సాగర్ నగర్ బీచ్లో అయితే పాప కేక్ కట్ చేసింది. దాని తర్వాత సాగర్ నగర్ ఎంత క్లీన్గా ఉందో, ఎలా ఉందో అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ పాము పుట్ట అయితే చాలా, అంటే కనీసం ఒక 10 అడుగులు అయితే ఉంటుంది. మన హైట్ 5.6 అనుకుంటే, అదైతే ఒక 10 ఫీట్ అయితే ఉంటుంది. ఓకేనా? 10 ఫీట్ హైట్లో అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఓపెన్లో ఉంది గుడి అయితే. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనం కొంచెంసేపు అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన ఆటో భయ్య శ్రీను భయ్య అయితే నా మొబైల్ తీసుకొని నాకు వీడియో షూట్ చేశారు. ఇప్పుడు నేనైతే తీసుకున్నాను మళ్ళీ మొబైల్. ఇక్కడ నుండి మనం ఇది చూసారు కదా, స్వామివారి గుడి ఇలానే ఉంటుంది, ఓపెన్ టాప్, ఏటు ఉండదన్నమాట. అలాగే రోడ్డు చూస్తున్నాయి కదా, మన దారిపాలెం వెళ్ళాలంటే రైట్, స్వామి గుడి కూడా రైట్లోనే ఉంది. అలాగే లెఫ్ట్లో ఎస్ఆర్పురం వెళ్ళాలంటే లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఆ రోడ్డు మీద నుండి మీరు ఆ భైరవ్ కోన గుడి గేటు దాటించాక లెఫ్ట్ చూసుకుంటే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ ఈ స్వామివారు అయితే వెలిసి ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నోటిఫై బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.